పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి గొడవ ఏంటి అసలు? ఇది ఎక్కడ మొదలైందన్న? సినిమాల పరంగా మేము అంతగా స్పందించలేం గానీ, గొడవ అన్నది అది గొడవ ఏం కాదు. అది రాజకీయంగా జరిగింది. ఆయన ఫ్యాన్స్ అందరూ ఎవరైనా సరే మెగా ఫ్యామిలీకి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వీళ్ళందరూ ఒక నాయకుడికి చిరంజీవి గారికి సంబంధించిన వ్యక్తులందరికీ సపోర్ట్ చేస్తున్నాం. మాలో చెందిన వ్యక్తి, మా వ్యక్తి ఒక వ్యక్తి మాకు వ్యతిరేకంగా ఏదో ఒక రోజు ప్రవర్తించారని కొంత అలక చెందాం అందరం. రాబోయే కాలంలో అలక తగ్గి మళ్ళీ అందరం కలవచ్చు. లేకపోతే ఆయన అలకని ఇంకా పెంచాలి, దాన్ని గొడవ కింద మార్చాలి అన్నది అది కాలం నిర్ణయిస్తుంది. కానీ అందరం ఒకే మెగా ఫ్యామిలీ అభిమానులు, అందరం ఒకే తాటిపైకి వచ్చే పరిస్థితి కూడా వస్తుంది త్వరలో. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురం ముఖమే చూసాలని కూడా కొద్ది దిక్కున మాటలైతే వినిపిస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? కళ్యాణ్ గారు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక్కడ ఆయనకి రోజు డేటా అందివ్వడానికి టీమ్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి పరిస్థితిని తెలుసుకుంటారు. ఈరోజు ఇప్పుడే నాకు తెలిసింది, మా మిత్రుడు ప్రతి నియోజకవర్గానికి ఇన్ని గోశాలలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే కళ్యాణ్ గారు ఇక్కడ అడిగిన అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని నిర్ణయించారు. అంటే ఆ నియోజకవర్గం పట్ల ఆయనకు ఉన్న శ్రద్ధని, ఆలోచనని అంత క్లియర్గా ఆయన చాలా నీట్గా ఉంది. కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. పార్టీ కార్యకర్తలుగా మేము కూడా ఆయన చేస్తారని బలంగా నమ్ముతున్నాం. అది జరుగుతుంది. పిఠాపురం ప్రజలకి ఏదైనా అనుమానాలు ఉంటే రాబోయే కాలంలో పూర్తిగా తీర్పే 100% కన్సల్టేటెడ్గా పిఠాపురంలో కళ్యాణ్ గారు చేసిన పనుల మీద ప్రజలు మాట్లాడుకునే పని వస్తుంది. ఇవాళ రోడ్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడుతూ కుటుంబ రాజకీయాలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు జరగవు అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కుటుంబ రాజకీయాలు చేస్తున్నారా? కుటుంబ రాజకీయాలు అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఉంటే అది కుటుంబ రాజకీయం అని అనుకోరు. ఇద్దరు ముగ్గురు కలిసి అధికారం, ఆయన కళ్యాణ్ గారికి అధికారం లేనప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన రాజకీయంగా ప్రయత్నం చేశారు. రాజకీయంగా ప్రయత్నం చేసి ఆయనతో పాటు కృషి చేసిన వాళ్ళని ఆయన ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నకి నా మనసులో ఉన్న ఆలోచన నాగబాబు గారిని దృష్టిలో పెట్టుకుని అడిగారు అనుకోండి. నాగబాబు గారు కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే కాకముందు మా జనసేన పార్టీకి 1 కాదులేండి 0 సీట్స్ ఉన్నప్పుడు కూడా ఆయన పనిచేశారంటే ఒక కార్యకర్తగా పనిచేసిన వ్యక్తికి ఖచ్చితంగా ఏ పార్టీలోనూ గుర్తింపు ఇవ్వాలి. ఒక పార్టీలో ఉన్న ఒక నాయకుడు కష్టపడితే ఆ కష్టానికి ప్రతిఫలం ఇవ్వాల్సిన బాధ్యత నాయకుడిది. ఆ పనే ఆయన చేశారు. అంతేగాని అసలు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని, కొత్త వ్యక్తిని తీసుకురాలేదు. పైగా ఆయనకి అధికారం వచ్చాక కొత్త వ్యక్తులకి ఇవ్వలేదు. ముందు నుంచి ఉన్న వ్యక్తుల్ని ఒక కార్యకర్త నాగబాబు గారు కష్టపడ్డారు. ఆయన నిరంతరం పిఠాపురంలో కష్టపడ్డారు. ఆయన్ని మేము అంతా కళ్ళారం చూసాం. ఆయన ఎప్పటి నుంచో ప్రజారాజ్యం నుంచి ఉన్న రాజకీయాల్లో ఇప్పటికి ఆయనకి అవకాశం వచ్చింది. అది మనం దాన్ని కుటుంబం కింద చూడాల్సిన పని లేదని నా ఉద్దేశం. కూటమి ప్రభుత్వం ప్రకటించినట్టు సూపర్ 6 అన్నది ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు ఇంటికైనా సూపర్ 6 వెళ్తుందన్న. ఈ సూపర్ 6 గురించి అది తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా ఇచ్చింది. అది బాధ్యత తెలుగుదేశం పార్టీ. కాకపోతే కూటమి ప్రభుత్వంలో మేము కూటమిలో ఉన్నాం కాబట్టి నేను ఆలోచించేది ఏంటంటే కొన్ని పథకాలు అయితే ఇంపార్టెంట్ అవన్నీ ప్రజలకు అందుతున్నాయి. రేపొద్దున రాబోయే కాలంలో మన ఈ విద్యార్థులకి తల్లి దీవెన అని 15,000 ఇస్తారు. ఆ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. కొన్ని పథకాల గురించి ప్రజలే మాట్లాడలేదంటే దాని ఉద్దేశం ఏంటంటే ప్రజలకి ఆ పథకాల మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ప్రజలకే ఇంట్రెస్ట్ లేదు. నిజంగా అవసరం అనుకుంటే ప్రభుత్వం చేస్తుంది. కళ్యాణ్ గారు కూడా దాన్ని చేయడానికి ప్రయత్నం వారు చేస్తారు. సూపర్ 6 అందించలేని ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో సూపర్ 6 అన్నది జనసేనకి అసలు సంబంధం లేదని కూడా మీరు అన్నారు. అది